హాయ్ హలో అండి నమస్తే. ఇవాళ మీకు నార్మల్గా కేక్ అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాము. మనం ఏంటంటే వీట్ కేకు, రాగి కేకు, అట్లాగే ఇప్పుడు నేను మిల్క్ కేక్ చూపిస్తున్నాను. మిల్క్ కేక్ చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా ప్రిపరేషన్ చేయొచ్చు. ఒక కప్పు చాలా తక్కువ అండి షుగర్ తీసుకున్నాను. ఈ షుగర్ని యాడ్ చేసేసి చాలా లిటిల్ బిట్ వాటర్ అనమాట. ఈ వాటర్ యాడ్ చేసేసి మనం ఫ్రీ హీట్ అనేది నేను చేస్తున్నా. మనం ఏంటంటే ఫ్రీ హీట్ వర్క్ పెడితే సరిపోతుందండి. ఇప్పుడు మనకు ఫ్రీ హీట్ అయిపోయిందండి. ఇందులో వచ్చేసి మనకి షుగర్ కూడా మనకు మెల్ట్ అయిపోయింది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు నేను మిల్క్ అనేది యాడ్ చేస్తున్నా. ఇది బాగా బాయిల్ అయిన తర్వాత పాలు చక్కగా బాయిల్ అయ్యాయండి. కొంచెం అయిన తర్వాత నిమ్మరసం అనేది యాడ్ చేసేసాను. చూసారా, అదొక లాంటి కలర్ వచ్చేసింది మనకి. ఇప్పుడు ఇది బాయిల్ అవుతూ ఉంటుంది. మనం ఇది మిల్క్ పౌడర్ అనేది బాగా మిక్స్ చేయాలండి. ఇది బాగా స్మాష్ లాగా ఇట్లా ఏంటంటే ఏం హోల్ లాగా లేకుండా మనం అంతా కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది బాయిల్ అయింది కదా, ఈ మిల్క్ పౌడర్ మిల్క్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇది బాగా కుక్ అవ్వని, ఇలాగే ఇంకా మిక్స్ చేస్తూ ఉండాలండి దగ్గరికి అయిందాక. ఇలా దగ్గరికి అవ్వాలండి మిల్క్ పౌడరు. ప్లస్ మనం నార్మల్ గా ఎందులో అయినా చేస్తే చాలా మటుకు స్టిక్ అవుతూ ఉంటుంది. అదే మన ఇరోషో ఓక్ లో చూడండి ఎక్కడ కూడా స్టిక్ అవ్వలేదు. ఇప్పుడు కాస్త ఇలాచి పొడేసాను. తర్వాత వచ్చేసి కాస్త గీ కూడా వేస్తున్నా. ఈ గీ ఎందుకంటే మనకి ఆల్రెడీ ఫ్లేవరు మనకి బాగా విరిగిపోయినట్లు కూడా ఉంటుంది కాబట్టి ఇలా మనం కలిపేసుకున్నాం అనుకోండి, మనం ఏ రెసిపీ చేసినా స్టిక్ అవుతుందండి. అది ఓన్లీ ఏఎంసీలోనే మనకి ఏది కూడా స్టిక్ అవ్వదు. ఇలా దగ్గరికి చేసేసిన తర్వాత ఇది మనం ఏ బౌల్లో వేసుకుంటే అలాంటి కేక్ అనేది స్ట్రక్చర్ వచ్చేస్తుంది. నేను చెప్పాను కదండి, కేక్ అనేది మనకి ఇలా పెడితే రౌండ్గా వస్తుంది. తర్వాత మనం ఎలా కావాలంటే అలా పీసెస్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇంత వేడివేడిగా మనం అనేది బౌల్లో వేసుకున్న తర్వాత మనకి ఎలా కావాలంటే అలా వస్తుందండి. చల్లారిన తర్వాత చాలా బాగుంటుందండి. ఇలాంటి మిల్క్ కేక్ మీరు కూడా ప్రిపరేషన్ చేసి తీసుకోండి. ఇది వితిన్ 5 to 10 minutesలోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఏఎంసీలో. ఇలాంటి మోర్ డీటెయిల్స్ మీకు కావాలంటే కాంటాక్ట్ చేయండి. ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమన్నా మీకు ఆఫర్స్ అవి కావాలంటే నా నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్.